ఇలాంటివి చేయాలంటే భయపడాలి. ఫామ్ ఆయిల్, కెమికల్స్ తో కల్తీ నెయ్యి తయారు చేశారని సిట్ నివేదిక ఇచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ హయాంలో చాలా అపచారాలు చేశారు, మళ్లీ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కరడు గట్టిన నేరస్తుడి తరహాలో నిన్న ఆయన అబద్ధాలు చెబుతున్నారు. ఇలాంటివి చేయాలంటే భయపడే పరిస్థితి రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. పవిత్రమైన రోజు అది. ఎందుకంటే బ్రహ్మోత్సవ సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలు దేవునికి ఇచ్చే సందర్భం. అక్కడి నుంచి మామూలుగా అయితే బతికే సమస్య లేదు. అది నాకు పునర్జన్మ. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నన్ను కాపాడాడు తప్ప లేకపోతే ఏ విధంగా కూడా బ్రతికే సమస్య లేదు. అలాంటివి చూసినప్పుడు దేవుడిని నమ్మకుండా ఉండలేము. ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో 2 కొండలు 7 కొండలు కాదంటే మేము అనునిత్యం 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ విషయం జ్ఞాపకం చేశాను. ఇది భక్తుల మనోభావాలు. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దండి అని చాలా స్పష్టంగా చెప్పాం. గడిచిన 5 సంవత్సరాలు వీళ్ళ ప్రవర్తన పరాకాష్ఠకెళ్ళింది. వీళ్ళ అధికారం ఉన్నప్పుడు రాముడి తల తీసేస్తే నేను అక్కడికి పోయి అడగడానికి, వాస్తవాలు చూడడానికి పోతే తిరిగి నా మీద కేసు పెట్టారు. అంతర్వేదిలో రథం తగలబడిపోతే అడిగితే కంతిరీగలు కాల్చాయి, అంతేగాని ఎవరికి సంబంధం లేదని. ఆంజనేయుడి తోక కట్ చేసి పగలు కొడితే అడిగితే ఆ రోజున్న పాలకుల యొక్క గర్వం చూస్తే బొమ్మే కదా, ఏమైపోతుంది, మళ్ళీ ఇంకో బొమ్మ పెట్టుకోండి అని మాట్లాడారు. అదే మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే చర్యలు తీసుకోకుండా తిరిగి మా పార్టీలపైనే బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు. మేమే చేసి మేమే ఎన్ని బయట పెడుతున్న పరిస్థితికి వచ్చారు. తిరుమల ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు వచ్చింది కాదు. 2022లో వీళ్ళు పంపించిన రిపోర్ట్ ప్రకారం TFTRI చాలా స్పష్టంగా కల్తీ జరుగుతుందని చెప్పారు. డెలిబరేట్గా తొక్కిపెట్టారు, యథేచ్ఛగా కొనసాగించారు. నేను ముఖ్యమంత్రి కాకమునపు నేను చాలాసార్లు ప్రయత్నం చేశాం, పోరాడాం. కడాను నేను ముఖ్యమంత్రి అవుతానే నేను నిర్ణయాలు తీసుకున్న దాంట్లో ప్రధానమైన నిర్ణయం, ముఖ్యమంత్రిగా ఫంక్షన్ చేయాలంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పోస్ట్ చేశాను. రెండోది మానవ సేవ చేయకమునుపు మాధవ సేవ కోసరం, దేవుని సేవ కోసరం నేను ఎన్నికల్లో ఏదైతే చెప్పానో ప్రక్షాళన చేస్తానని దానికోసం టీటీడీ ఈఓని శ్యామలరావుని సెలెక్ట్ చేసి సంతకం పెట్టాను. ఈ 2 చేసిన తర్వాతనే రెగ్యులర్ కార్యక్రమాలకు నేను వెళ్ళాను. అదే సమయంలో వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే పరిస్థితులు చూసి ఇక్కడ పొరపాట్లు ఉన్నాయి కాబట్టి మనం టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ శాంపుల్ తీసి NDDB పంపించారు. NDDBలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయమే నేను చెప్పాను. ఈరోజు సిట్ వచ్చింది. అసలు సిట్లో మీరు చూస్తే మొత్తం కెమికల్స్తో, పామాయిల్తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు దాంట్లో మళ్ళీ ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్తో తయారు చేస్తారు, కొంతమంది యానిమల్ ఫ్యాట్తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు. అంటే దేవుడు అంటే లెక్కలెత్తనం, డెలిబరేట్గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు. విశ్వాసం లేకపోతే ఆ జోలికి రావద్దండి. విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి, లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం, ఇది చాలా దుర్మార్గం. ఇది మామూలు కాదు, ఇది మహాపాపం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇంతవరకు చరిత్రలో వెంకటేశ్వర స్వామి జోలికి ఎవ్వరూ రాలేదు. మీరు ఇంకా చరిత్ర డీప్గా వెళ్తే బ్రిటిష్ వాళ్ళు కూడా
వెంకటేశ్వర స్వామి జోలుకు రాకుండా మిగిలిన దేవాలయాలు ఇచ్చేసినా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేశారు. రికార్డ్స్ కానీ, పద్ధతులు కానీ, సాంప్రదాయాలను కానీ ఇంప్రూవ్ చేశారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం. ఈరోజు మళ్ళీ నిన్న మొన్న మీరు మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, నేను అపాలజీ చెప్పాలి, మేము చెప్పాలి. రెండోది, బూతులు తిడితే కూడా భరించాలి. అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు. ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, ప్రభుత్వ అధినేతలు అంటే లెక్కలేతనం. ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి. రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవాన్ని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహాయం మేమందరం. అందుకే నేను అందరికీ పిలిపిస్తున్నా. ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నేను అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడు కట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్నీ మీ రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఫండమెంటల్గా ప్రతి ఒక్కరు, విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరు దేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు, దేవునికి అపచారం జరిగినప్పుడు, అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మనపైన ఉంది. తిరిగి ఇలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి. ఈరోజు అందుకనే మేము ముగ్గురం కూర్చున్నాం. ఇది ఇంతటితో వదిలిపెట్టే సమస్య లేదు. ఏదైతే అపవిత్రత జరిగిందో భగవంతుడే మాకు ఈ సంకల్పాన్ని ఇచ్చాడు. భగవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆయనకు నచ్చిన విధానం ద్వారా, వ్యక్తుల ద్వారా ప్రజల్ని సమాయత్తం చేస్తారు. అందుకే మాకు బాధ్యత అప్పచెప్పారు. ఇది దేవుని కార్యక్రమం కింద తీసుకుంటున్నాం, పవిత్రమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. ఆ రోజు నాకు ప్రాణభిక్ష పెట్టా అంటే ఆయనే పెట్టాడు. నిన్న ఇన్ని కోట్ల మంది భక్తులు ప్రాణాలు పోగొట్టకుండా కాపాడుకున్నారంటే కెమికల్స్ కలిపినటువంటి ప్రసాదం లడ్డూకు ఒక ప్రసక్తి ఉంది. వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఎన్నో దేవాలయాల్లో ఎంతోమంది కూడా ప్రయత్నం చేశారు దీన్ని రిప్లికేట్ చేయాలని, ఎవ్వరూ చేయలేకపోయారు. అది వెంకటేశ్వర స్వామికి ఉండే ప్రత్యేకత.